హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైనర్ నెక్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, పైన ఉన్నది లైనింగ్ భాగము, కింద ఉన్నది మెయిన్ క్లాత్ భాగము. మీకు ఇక్కడ మార్కింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5 ఇంచులు తీసుకున్నాను. అంటే నెక్ వెడల్పు 2.5, షోల్డర్ భాగము 3 ఇంచులు, చంక భాగం వచ్చేసి 6 ఇంచులు. మీకు ఇక్కడ చెప్పాను కదా, నెక్ వెడల్పు 2.5, నెక్ డీప్ వచ్చేసి 12 ఇంచులనే తీసుకోవాలి. ఇలా 12 ఇంచులు తీసుకునే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింద కూడా 2.5 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కింది నుంచి 3 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా దీనిపైన ఒక లైన్ అనేది తీసుకొని ఇక్కడ మనకి కార్నర్లో ఒక లైన్ తీసుకోవాలి. అంటే ఒక గీత అనేది గీయాలి. మనకి ఇది చూడడానికి ఇలా ట్రయాంగిల్ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా చూసారా? మళ్ళీ ఇక్కడ నుంచి పైకి 2 నుంచి 3 ఇంచుల మధ్యలో, ఇక్కడ చూడ 2 లేదా 2.5, 3 ఈ మధ్యలో పక్కన ఒక 1 ఇంచు మేర మళ్ళీ లైన్ తీసుకొని ఇక్కడ మనకి విడ్త్ అనేది పెంచుకోవాలన్నమాట. పైనుంచి కరెక్ట్గా 2.5 ఇంచులు వచ్చేసి కిందికి వచ్చేసరికి వెడల్పు అనేది పెంచుకోవాలి. ఇక్కడ 1 ఇంచు వెడల్పు అనేది పెంచాను. పక్కన 1 ఇంచు మేర మార్కింగ్ పెట్టాను కదా, 1 ఇంచు మేర పెంచాను అన్నమాట. మీరు కావాలంటే ఇంకా వెడల్పు కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. మీది ఇక్కడ రఫ్గా చూపిస్తున్నాను, మళ్ళీ మీకు బక్రం క్లాత్ పైన చూపిస్తాను. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం నెక్ భాగాన్ని ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు అంటే, మన నెక్ భాగాన్ని దాదాపుగా 3 నుంచి 4 రకాలుగా వేసుకోవచ్చు. మీకు ఇక్కడ అంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే సీదా వైపు వేసి కుట్టి లోపల వైపు తిప్పుకోవచ్చు. లేదా ఇక్కడ ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ కట్ చేసుకొని సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్తో కుట్టి మనం క్రాస్ ముక్కలతో కుట్టి లోపల వైపు తిప్పుకోవచ్చు. లేదా మనకి బక్రం క్లాత్తో కూడా వేసుకోవచ్చు. ఒకటి బక్రం క్లాత్తో వేసుకోవచ్చు, 2 సీదా వైపు కుట్టి తిప్పుకోవచ్చు, 3వది క్రాస్ ముక్కలతో కూడా కుట్టి లోపల వైపు తిప్పచ్చు. ఇంకా కావాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు పైపింగ్ కూడా వేసుకోవచ్చు. అంటే మీ యొక్క చాయిస్ అన్నమాట. ఇక్కడ మనకి బాగా లుక్ వచ్చేది ఏంటంటే బక్రం క్లాత్తో కుడితే బాగా లుక్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ ఫ్యాబ్రిక్ బాగా మందంగా ఉంటే కనుక సీదా వైపు కుట్టి కూడా తిప్పుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ నేనైతే బక్రం క్లాత్తో వేస్తున్నా. ఇక్కడ మెయిన్ క్లాత్ యొక్క సీదా భాగము కింది వైపు ఉండే విధంగా చూసుకొని దాని వైపు అంటే దాని యొక్క పై భాగాన లైనింగ్ భాగాన్ని వేసుకొని చుట్టూ ఇలా రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మధ్యలో నెక్ భాగాన్ని అయితే కటింగ్ అనేది చేయొద్దు. ఇప్పుడు మనం దీనికి బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం బక్రం క్లాత్ అనేది తీసుకోవాలి. దీన్నే బక్రం అని లేదా క్యాన్వాస్ షీట్ అని అంటారు. ఇది దాదాపుగా పొడవు అనేది 14 ఇంచులు, వెడల్పు అనేది 4 ఇంచులు ఉండే విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి మెజర్మెంట్స్ చూద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు లైనింగ్ పైన మార్కింగ్ అనేది పెట్టాను కదా, అంటే మీరు కావాలంటే సీదా వైపు కూడా కుట్టి తిప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వెడల్పు అనేది 2.5 తీసుకున్నాను. తర్వాత ఇక్కడ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 12 ఇంచులు తీసుకున్నాను. మనకి పైన 2.5, కింద కూడా 2.5 ఉండాలి. మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే కింద 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇలా 12 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. చూడండి, కింద కూడా వెడల్పు అనేది 2.5 ఉండాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఇక్కడ నేను స్కేల్తో లైన్ అనేది తీస్తున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కింది నుంచి 3 ఇంచులకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా కార్నర్లో ఒక గీత అనేది రావాలి. ఇది మనకి ట్రయాంగిల్ షేప్ లాగా రావాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పైకి దాదాపుగా 2.5 లేదా 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని జస్ట్ ఇక్కడ మన పక్కన ఒక 1 ఇంచు మేర, అంటే వెడల్పు ఎంత రావాలంటే ఒక 1 ఇంచు మేర అనమాట. మనకి పైన 2.5 నుంచి కిందికి వచ్చేసరికి వెడల్పు రావాలి. ఈ విధంగా అంటే పైన 2.5 ఉండాలి, కిందికి వచ్చేసరికి వెడల్పుగా రావాలి. ఇది మనకి ట్రయాంగిల్ షేప్ ఎక్కడ వచ్చిందో ట్రయాంగిల్ షేప్ అనేది అక్కడ కలవాలన్నమాట. చూడండి, ఈ విధంగా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీని యొక్క పక్క భాగాన ఒక 1 ఇంచు లెవెల్లో, అంటే ఇక్కడ సపోర్ట్కి అన్నమాట, పట్టిలాగా ఇలా 1 ఇంచు లెవెల్లో తీసుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనము నెక్ భాగాన్ని కట్ చేసేటప్పుడు స్టార్టింగ్ అయితే కొంచెం ఒక 1 ఇంచు మేర ఉంచాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ దీన్ని మాత్రం కట్ చేయొద్దు. ఎందుకు అంటే మనం కుట్టేటప్పుడు నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా యూజ్ అవుతుంది. మీరు పూర్తిగా కుట్టిన తర్వాత కటింగ్లో పోతుంది ఇది.
చూడండి ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న నెక్ భాగం. ఇది వేయడానికి మనకి ఎక్స్ట్రా పీస్ అనేది కావాలి. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనమాట. కటింగ్లో మిగిలింది, కొంచెం జాయింట్లు కూడా వేసాను క్లాత్ అనేది సరిపోకపోతే. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్కి అంటే ఇక్కడ మనకి క్యాన్వాస్కి ఒకవైపు జిగురు ఉంటుంది. ఆ జిగురు అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. గమ్ అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేస్తే మనకి ఆ క్లాత్కి స్టిక్ అవుతుంది అనమాట. దీనివల్ల మనం ఈజీగా కుట్టచ్చు. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఐరన్ చేయడానికి కింద కొద్దిగా చెద్దర అనేది వేయండి. మందపాటి అంటే థిక్నెస్ కోసం చెద్దర వేస్తే థిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనకి ఎక్స్ట్రా పీస్ వేసుకొని దీనిపైన ఫ్యాబ్రిక్ వేయాలి. మనం కట్ చేసిన నెక్ భాగం మన గమ్ అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని, కొంచెం మరీ ఓవర్ హీట్ కావద్దు, అలా అని చెప్పేసి మరీ లో హీట్ కూడా కావద్దు. హీట్ ఎక్కువైంది, నేను ఆఫ్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, కొంచెం ఇలా నెక్ భాగాన్ని సరి చేసుకొని ఇలా ఐరన్ చేస్తే మనకి ఇక్కడ క్లాత్కి స్టిక్ అవుతుంది అనమాట. అంటే దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ అటు ఇటు జరగదు, నెక్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, మనకి అటు ఇటు జరగదు, క్రాస్ కాదు, మనకి కుట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. చూడండి ఈ విధంగా చూసారా, ఇలా ఐరన్ చేస్తే ఇక్కడ మన దీనికి క్లాత్ భాగానికి స్టిక్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా మరీ ఓవర్ హీట్ ఉండకుండా మరీ లో హీట్ ఉండకుండా మీడియం హీట్లో చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లాత్ భాగాన్ని చూపిస్తున్నాను. చూసారా మనకి ఇక్కడ బక్రం అనేది ఎలా స్టిక్ అయిందో, ఇలా ఈ విధంగా మనం ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మనకి పక్కన జస్ట్ ఒక 1/2 ఇంచ్ లెవెల్లో క్లాత్ భాగాన్ని ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం దీనికి పట్టీ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం కార్నర్లో ఫ్యాబ్రిక్ తిరగడానికి కార్నర్ చివరి వరకు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా జస్ట్, లేదంటే మీరు మామూలుగా కూడా పట్టీ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం దీని చుట్టూ పట్టీ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ అయింది అని జస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టు వేస్తే సరిపోతుంది. ఇక్కడ పెట్టిన మార్కింగ్స్ ఏంటంటే కార్నర్స్ అనమాట. మనకి కుట్టేటప్పుడు ఆ కార్నర్స్ కరెక్ట్గా తిరగడానికి మార్కింగ్ అనేది పెట్టాను. ఇలా చుట్టూ విధంగా పట్టీ అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇలా మనకి ఈ డిజైన్ అనేది ప్రజెంట్ చాలా ట్రెండ్ అవుతుంది. చూడండి ఇలా మనము చుట్టూ పట్టీ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగానికి అటాచ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత ఇక్కడ మనకి నెక్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. తీసుకొని దీనికి సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయలేదు కాబట్టి ఇలా సెంటర్ పైన మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి బక్రం పీస్ ఉంది కదా, దీనికి కూడా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న కటింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలవాలన్నమాట. ఇది సీదా భాగం, ఇది ఉల్టా భాగం. ఇలా సీదాకి సీదా వైపు అంటే 2 సీదా భాగాలు ఎదురెదురుగా ఉండాలి. ఇప్పుడు ఈ సెంటర్లో ఒక కుట్టు వేసుకోవాలి. మీరు కావాలంటే పిన్ను కూడా పెట్టుకోవచ్చు. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి కుట్టేటప్పుడు నెక్ అనేది అటు ఇటు జరగదు. ఇలా సెంటర్లో కుట్టు వేసిన తర్వాత మీరు పూర్తిగా కుట్టిన తర్వాత అది కటింగ్లో పోతుంది. ఇప్పుడు మనం నెక్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా ఎడ్జ్కి ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ మీరు కుట్టేటప్పుడు చిన్న కుట్టు అనేది పెట్టేసుకోండి. ఇక్కడ మనకి కార్నర్లో కూడా కరెక్ట్గా మనకి తిరగాలన్నమాట. ఈ విధంగా మీరు ఎప్పుడు కానీ కార్నర్లో తిప్పేటప్పుడు నీడిల్ అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని తిప్పాలి. చూడండి ఈ విధంగా ఇప్పుడు తిప్పుతున్నాం కదా, నీడిల్ కిందికి ఉండాలి. మళ్ళీ ఇక్కడ తిప్పుతున్నాం కదా, నీడిల్ అనేది కిందికి ఉండాలన్నమాట. ఇలా ఎడ్జ్ వరకు కుట్టు వేసుకోవాలి, చిన్న కుట్టు పెట్టుకోవాలి. కొత్త వాళ్ళైతే కనుక డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీని ఒక పక్క భాగాన ఒక 1/2 ఇంచ్ లెవెల్లో లేదా ఒక 1/4 ఇంచ్ లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కార్నర్స్ కరెక్ట్గా తిరగాలంటే ఈ కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చేసి సపోర్ట్కి ఇటువైపు ఒక కటింగ్, ఇటువైపు ఒక కటింగ్ అన్నమాట. తర్వాత చుట్టూ చిన్న చిన్న కటింగ్స్. మీకు చేతికి ఏది అందుబాటు అంటే మీకు చిన్న కత్తెర అలవాటైతే చిన్న కత్తెర యూజ్ చేయండి, పెద్ద కత్తెర అలవాటైతే పెద్ద కత్తెర యూజ్ చేయండి, మీ చాయిస్ అది. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది లేదు కాబట్టి కరెక్ట్గా చివరి వరకు కటింగ్ అనేది చేస్తున్నాను ఈ కార్నర్లో. చూడండి ఇక్కడ
మీకు ఎక్కడైతే కార్నర్స్ తిరుగుతాయో అక్కడ కుట్టు యొక్క చివరి భాగం వరకు ఇక్కడ కొంచెం క్లాత్ లేదని చెప్పేసి ఇక్కడ చిన్న కత్తెర తీసుకున్నాను. చూడండి ఈ విధంగా చుట్టూలా చిన్న చిన్న కటింగ్స్ వేసుకుంటూ కార్నర్లో మాత్రము అంటే మీకు ఎక్కడైతే షేపు తిరగాలో ఎక్కడైతే కార్నర్ తిరగాలో అక్కడ మాత్రం కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చేసి రెండు వైపులా మళ్ళీ చెరొక కటింగ్ ఇవ్వాలన్నమాట. దీనివల్ల మీరు ఏ షేప్ పెట్టినా, మీరు స్క్వేర్ నెక్ పెట్టినా, వీ నెక్ పెట్టినా, ఏ నెక్ పెట్టి అంటే ఏ షేప్ పెట్టినా కూడా ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కార్నర్లో కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇస్తే. అలా అని చెప్పేసి మరి కుట్టు అయితే ఊడిపోవద్దు, అందుకని చిన్న కుట్టు పెట్టుకోవాలి. కొత్త వాళ్ళైతే కనుక డబల్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా చూడండి. ఇలా మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా మనం చుట్టూలా కటింగ్స్ని ఎంచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపల వైపు తిప్పుకోవాలి. ఇలా లోపల వైపు తిప్పేటప్పుడు ఈ కార్నర్లో చూడండి, ఇక్కడ ఇలా తిప్పుతున్నాను చూడండి. చిన్న ఇలా మన పెయింటింగ్ బ్రష్తో ఈ విధంగా తిప్పుతున్నాను. లేదా మీ దగ్గర చీపురు పుల్ల కానీ లేదా పెద్ద నీడిల్ కానీ ఉంటే కనుక కార్నర్లో పెట్టేసి తిప్పండి. చూడండి ఈ విధంగా ఇలా తిప్పేసుకొని చుట్టూ ఈ విధంగా సరి చేసుకోవాలి. కొంచెం ఓపికగా వేసుకోండి. ఇక్కడ మనకి కరెక్ట్గా తిరగాలి కాబట్టి ఇక్కడ నేను చిన్నపాటి బ్రష్ వాడుతున్నాను, లేదా పెద్ద నీడిలు లేదా చీపురు పుల్ల మీ ఇష్టం, ఏదైనా షార్ప్గా ఉన్న ఆబ్జెక్ట్ అనమాట తీసుకొని ఇలా సరి చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా సరి చేసుకొని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో సరి చూసుకోండి. అంటే కార్నర్స్ కరెక్ట్గా తిరుగుతున్నాయో లేవో చూసుకోండి. ఇక్కడ కొంచెం మనకి మందంగా వచ్చిందనమాట. మీకు ఇక్కడ మళ్ళీ పెద్ద నీడిల్ తీసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ షేప్ అనేది రావాలి కదా. ఇక్కడ కరెక్ట్గా కుట్టిక చివరి భాగం దగ్గర ఇలా నీడిల్ పెట్టేసి దీని ఇలా సీదా వైపు తిప్పుతున్నాను, గమనించండి. ఇలా ఈ విధంగా అప్పుడు మనకి షార్ప్గా అంటే కొచ్చగా వస్తుందన్నమాట. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా చూడండి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఇలా తిప్పేసుకొని మనకి ఏంటంటే షేప్ అనేది పర్ఫెక్ట్ రావాలంటే ఇలా మొత్తం సరి చేసుకొని దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే మీకు ఇలా స్టిఫ్గా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా కనబడుతుందో. మీకు ఇటు ఉల్టా వైపు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఐరన్ చేయడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కుట్ట అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి కుట్ట అనేది కరెక్ట్గా ఉండాలి కదా షేప్ అనేది. ఇలా మీరు ఎప్పుడు కానీ మిషన్ తిప్పినప్పుడు లేదా కార్నర్ తిప్పినప్పుడు ఎప్పుడు కూడా నీడిల్ అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మీరు ఏంటంటే కంపల్సరీ ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తేనే ఇక్కడ మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక కుట్టు వేసాం కదా, మళ్ళీ ఇక్కడ మీరు కావాలంటే దీని యొక్క పక్క భాగాన హెమ్మింగ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అవసరం లేదనుకుంటే మళ్ళీ దీని యొక్క పక్క భాగాన ఒక పాదం లెవెల్లో మళ్ళీ డబల్ కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, లుక్ కూడా బాగుంటుంది. అంటే మీరు పైపింగ్ వేసుకుంటారు కదా, పైపింగ్ కూడా మనకి హెమ్మింగ్ చేయకుండా మళ్ళీ పక్కన ఒక పాదం లెవెల్లో కుట్టు వేస్తాం కదా, సేమ్ అదే విధంగా అన్నమాట. చూడండి ఇలా రెండు కుట్లు అనేవి వేసాను. ఇక్కడ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇలా వేసుకున్న తర్వాత ఇటు మనకి ఉల్టా సైడ్ కూడా చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మన దీని యొక్క మధ్య భాగంలో ఇక్కడ ట్రయాంగిల్ షేప్ పెట్టాం చూసారా, ఇక్కడ ఫ్యాన్సీ బటన్ అనేది పెడుతున్నాను. మీరు కావాలంటే మామూలుగా ఫ్యాబ్రిక్తో కూడా బటన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఏ బటన్స్ ఉన్నాయో సరి చూసుకుంటున్నాను, అంటే ఏది మ్యాచ్ అవుతుందో లేదో సరి చూస్తున్నాను. గోల్డ్ బటన్ పెడుతున్నాను, గోల్డ్ అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇలా ఇక్కడ తీసుకొని మధ్యలో బటన్ భాగాన్ని కుడితే సరిపోతుంది. లేదు మీకు కావాలనుకున్నట్లయితే ఈ రెండింటి మధ్యలో డోరీ కూడా వేసుకోవచ్చు. ఇందులో పెద్దగా గ్యాప్ ఏం లేదు కాబట్టి డోరీ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ బటన్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అలా వద్దనుకున్నప్పుడు మధ్యలో చిన్నగా పట్టీ అనేది పెట్టేసి ఇక్కడ చూడండి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా చిన్నగా పట్టీ అనేది పెట్టేసేయండి. ఇలా చిన్నగా పట్టీ పెట్టేసుకొని దీనిపైన ఫ్యాబ్రిక్ బటన్ కూడా కుట్టుకోవచ్చు, మీ చాయిస్ అనమాట, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. ఇక నేనైతే బటన్ అనేది పెట్టేసి కుడుతున్నాను చూడండి ఈ విధంగా. ఇలా మనము బటన్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి డాట్స్ అనేవి వేసుకోవాలి. మనం నార్మల్గా మామూలు బ్లౌజ్కి ఏ విధంగా డాట్స్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 1/2 ఇంచు వెడల్పు, పొడవు అనేది 3.5 ఇంచు వెడల్పు అనేది తీసుకున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా రెండు వైపుల డాట్స్ అనేవి వేసుకున్న తర్వాత దీనికి నడుం పట్టీ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా డాట్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మామూలుగా నడుం పట్టీ అనేది వేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనం మామూలుగా ఏ విధంగా నడుం పట్టి వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది చూడండి.
ఇలా ఎంతో ఈజీగా మనము ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డిజైనర్ నెక్ బ్లౌజ్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. చూసారా, ఇలా ఎంతో ఈజీగా చాలా సింపుల్గా ఇలా డిజైనర్ నెక్ భాగాన్ని కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.